హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులకి ధన్యవాదాలు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 40. దివ్య లల్లి ఇంటి ముందు స్కూటీ ఆపి స్వీట్స్, ఫ్రూట్స్ కవర్ చేతిలో పట్టుకొని వాళ్ళ ఇంటి డోర్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతుంటుంది. సందీప్ వచ్చి డోర్ తీసి తనని ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు మీరు అని అడుగుతాడు. నా పేరు దీక్ష, లల్లి వాళ్ళ వదినని అని చెప్తుంది. ఓ అక్క, మీరా? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు కదా, అందుకే గుర్తుపట్టలేదు, లోపలికి రండి అంటూ సందీప్ ఆహ్వానిస్తాడు. ఇంతలో సందీప్ తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చి ఎవరు అన్నట్టుగా దీక్షని చూస్తుంటారు. లల్లి వాళ్ళ వదిన అంటే యశోధర్ గారి భార్య అని సందీప్ వారి తల్లిదండ్రులకు పరిచయం చేసి మా అమ్మా నాన్న అంటూ దీక్షకి పరిచయం చేస్తాడు. నమస్కారం అండి అంటూ దీక్ష వాళ్ళకి చేతులు జోడిస్తుంది. నమస్కారం అమ్మ, కూర్చో అని అంటారు. తెచ్చిన ఫ్రూట్స్ కవర్స్ వాళ్ళకి అందించి లల్లి కోసం చూస్తుండగా లల్లి, మీ దీక్ష వదిన వచ్చింది అని సందీప్ కేక వేస్తాడు. కిచెన్లో ఉన్న లల్లి అది విని దీక్ష వదిన వచ్చిందా అనుకుంటూ సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి వదిన అంటూ అదే సంతోషంతో దీక్షని హక్ చేసుకుంటుంది. లల్లిని చూడగానే దీక్ష కూడా సంతోషపడుతూ నిన్ను చూసి వెళ్దామని వచ్చాను లల్లి అంటుంది తల నిమురుతూ. లల్లి తనని చూస్తూ మంచి పని చేశావు వదినా, అలాగే అన్నయ్యని కూడా తీసుకొస్తే ఇంకా బాగుండేది అని అంటుంది. నేను ఆఫీస్కి వెళ్తూ ఇక్కడికి వచ్చాను లల్లి, నేను వచ్చినట్టుగా మీ అన్నయ్యకి తెలియదు అని అంటుంది. వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటారులే అని మిగతా ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీక్ష వాళ్ళ ఇల్లు అంతా గమనించి ఇక్కడ ఉండటానికి ఏదైనా ఇబ్బంది పడుతున్నావా లల్లి అని అడుగుతుంది. అదేమీ లేదు వదినా, ఏదైనా కొంచెం ఇబ్బంది అనిపించగానే సందీప్ ప్రేమతో అది మర్చిపోతున్నాను. మా అత్తయ్య మామయ్య సందీప్ నన్ను ప్రాణంగా చూసుకుంటున్నారు. అక్కడ ఎలా ఉన్నానో ఇక్కడ అలాగే సంతోషంగా ఉన్నాను అని అంటుంది. లల్లి మాటలకు దీక్ష తృప్తి పడుతూ సంతోషపడుతుంటుంది. కొద్దిసేపటికి సందీప్ కూడా ఆఫీస్కి రెడీ అయి వచ్చి కూర్చొని మాట్లాడుతుంటాడు. అతని మాటల్లో సందీప్కి లల్లి అంటే చాలా ఇష్టమని దీక్షకు అర్థమై ఇంకా సంతోషపడుతుంటుంది. కొద్దిసేపటికి సందీప్ వాళ్ళ అమ్మగారు దీక్షకి కాఫీ తెచ్చి ఇస్తుంది. దీక్ష కాఫీ తాగుతూ సందీప్ చదువు, జాబ్ గురించి వివరాలు తెలుసుకుంటుంది. సరే అక్క, మళ్ళీ కలుద్దాం, ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తాను అని చెప్పి సందీప్ వెళ్ళిపోతాడు. దీక్ష మరి కాసేపు లల్లితో మాట్లాడి నా ఆఫీస్ టైం కూడా అవుతుంది, నేను కూడా వెళ్తాను లల్లి అని అంటుంది. సరే వదిన, అమ్మ నాన్న అన్నయ్య అందరూ జాగ్రత్త, అప్పుడప్పుడు వస్తుండు అని చెప్తుంది లల్లి. అలాగే అని చెప్పి దీక్ష వెళ్ళిపోతుంది. యష్ అతని కింద పెట్టుకున్న మరొక డ్యాన్స్ మాస్టర్ మధుతో కలిసి పిల్లలకు డ్యాన్స్ క్లాస్ చెప్తుంటాడు. కొద్దిసేపటికి క్లాస్ పూర్తయ్యాక ఓకే చిల్డ్రన్స్, మళ్ళీ రేపు ఇదే టైంకి వచ్చేయండి అని చెప్పి పిల్లల్ని పంపిస్తాడు యష్. ఈ నెల పిల్లలందరూ ఫీజు పే చేశారా మధు అంటూ యష్ పిల్లల ఫీజు రికార్డ్ చూస్తుంటాడు. దాదాపుగా అందరు స్టూడెంట్స్ ఫీజు పే చేశారు సార్, ఇంకొక 10 మంది స్టూడెంట్స్ ఉంటారేమో, వాళ్ళు కూడా రేపు ఎల్లుండి పే చేస్తామని అంటున్నారు అని ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఒక స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ అక్కడికి వచ్చి ఇక్కడ యశోధర్ అంటే ఎవరు అని అడుగుతాడు. నేనే సార్, మీరు అని అడుగుతాడు యశ్. నేను ఒక స్కూల్ ప్రిన్సిపాల్ని అని పరిచయం చేసుకుంటాడు అతను. ఓకే కూర్చోండి సార్ అంటాడు యశోధర్ అతనికి మర్యాదిస్తూ. అతను కూర్చొని మా స్కూల్లో చదివే స్టూడెంట్స్కి కొంతమంది మీ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటున్నారు, వాళ్ళ డ్యాన్స్ చూశాను, మీ మూమెంట్స్ బాగా నచ్చాయి, త్వరలో జరగబోయే మా స్కూల్ ఫంక్షన్కి పిల్లలకి కొరియోగ్రాఫ్ చేస్తారేమోనని అడగటానికి వచ్చాను అని అంటాడు. తప్పకుండా చేస్తాను సార్ అని అంటాడు యష్. మా స్కూల్ యాక్టివిటీస్ని బట్టి మా స్కూల్ అడ్మిషన్స్ కూడా పెరుగుతాయి. మా స్కూల్ యానివర్సరీ ఫంక్షన్కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం పిల్లల్ని రెడీ చేయాలి. డ్యాన్స్ ప్రోగ్రామ్కి సంబంధించిన వీడియోస్ కూడా మేము సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాలి. అంటే మా స్కూల్ అడ్వర్టైజ్మెంట్కి తగ్గట్టుగా పిల్లల్ని డ్యాన్స్కి రెడీ చేయాలి అని చెప్తాడు. తప్పకుండా సార్, మీకు టైమింగ్స్ చెప్తాను, దాన్ని బట్టి పిల్లల్ని ఇక్కడికి పంపిస్తానంటే నాకు అభ్యంతరం లేదు అని అంటాడు యష్. ఓకే అంటాడు ఆ ప్రిన్సిపాల్. మరొక విషయం సార్, ఒకవేళ నాకు కుదరకపోతే నా అసిస్టెంట్ మధుతో కొరియోగ్రాఫ్ చేయిస్తాను, ఇతనే మధు అని మధుని పరిచయం చేస్తాడు. మరి ఇతను మీలాగా పిల్లలకి నేర్పించగలుగుతాడా అని అడుగుతాడు ప్రిన్సిపాల్. ఖచ్చితంగా నేను చేయించే మూమెంట్స్ అతను చేయిస్తాడు, ఆ విషయంలో మీరు డౌట్ పడాల్సిన పని లేదు అని అంటాడు యష్. ఓకే, అలా అయితే మాకు అభ్యంతరం లేదు అంటూ ప్రిన్సిపల్ ఒక చెక్ ఇచ్చి ఇది అడ్వాన్స్గా ఉంచండి అని చెప్పి వెళ్ళిపోతాడు. యష్ ఆ చెక్ని మధుకు అందిస్తూ ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడే
మన డ్యాన్స్ స్కూల్కి కూడా పేరు వస్తుంది మధు. నేను కొన్ని నా డ్యాన్స్ వీడియోస్ ఇస్తాను. వాటిని ఫాలో అవుతుండు. ఈ స్కూల్ ఫంక్షన్‌కి బాగా యూజ్ అవుతాయి అని అంటాడు. అలాగే సార్ అంటూ మధు ఆ వీడియోస్ చూస్తుంటాడు. నేను బయటికి వెళ్తున్నాను మధు. ఏదైనా అవసరం అనుకుంటే ఫోన్ చెయ్యి అని చెప్పి వెళ్తుంటాడు. ఈ మధ్య సార్ ఎక్కువగా బయటికి వెళ్తున్నారేంటి అని అనుకొని మధు ఆ వీడియోస్ చూస్తుంటాడు. కొద్దిసేపటికి యష్ కొన్ని ఫొటోస్ చూస్తూ ఎస్ ఫొటోస్ బాగా వచ్చాయి అని అనుకుంటాడు. ఆ రోజు నైట్ దీక్ష రూమ్లో యష్తో మాట్లాడుతూ ఇవాళ లల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను యష్ అని అంటుంది. అవునా, లల్లి ఎలా ఉంది అని అడుగుతాడు కాస్త నవ్వుతూ. సందీప్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి చాలా సంతోషంగా ఉంది. నేను అనుకున్నట్టే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంచివారు యష్. లల్లిని ప్రేమగా చూసుకుంటున్నారు. కోట్ల రూపాయల కట్నం ఇచ్చి ఆస్తి పరులను తీసుకురావచ్చేమో కానీ ఇంత మంచి మనసున్న వాళ్ళని తీసుకురాలేమో అనిపించింది. లల్లి గురించి నువ్వు ఇక కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటుంది. లల్లీ గురించి నీ మాటలు వింటుంటే సంతోషంగా ఉంది దీక్ష. కానీ సందీప్ వాళ్ళ ఫ్యామిలీ స్థితిగతులు తలుచుకుంటేనే బాధగా ఉంది. సందీప్ చేసే ఉద్యోగం కూడా చాలా చిన్న ఉద్యోగం. వాళ్ళ ఫ్యామిలీ స్థితిగతులు కనీసం మనలాగైనా ఉంటే నేను లల్లీ కుటుంబాన్ని ఈ కుటుంబానికి దగ్గర చేయడానికి ప్రయత్నించేవాడిని. కానీ అమ్మ ఆలోచన విధానం బట్టి నేను ఆ ప్రయత్నం చేయలేకపోతున్నాను అని అంటాడు బాధగా. ఆ మాటలతో దీక్ష ఆలోచనలో పడుతుంది. సరే ఇప్పటికే చాలా టైం అయింది, ఇక పడుకో అంటూ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ దిండు తీసి తనకిస్తాడు. దీక్ష చాప వేసుకొని దిండు దుప్పటి చాప మీద వేసి పడుకొని ఆలోచిస్తుంటుంది. యష్ కూడా బెడ్ మీద పడుకొని లల్లి ఆ పెళ్లి చేసుకోవడానికి చెప్పిన కారణాలు గుర్తు చేసుకుంటాడు. ఆఫీసులో ఉన్న దీక్ష వాళ్ళ బాస్ ముందు కూర్చొని మాట్లాడుతూ సార్ మీరు హైటెక్ సిటీ దగ్గర ఉన్న మన కంపెనీ కొత్త బ్రాంచ్ని చూసుకోవడానికి ఒక మేనేజర్ కావాలని చూస్తున్నారు కదా అని అడుగుతుంది. అవునమ్మా, నమ్మకం నిదానస్తుడైన ఒక మంచి వ్యక్తి కోసం చూస్తున్నాను అని అంటాడు ఆ బాస్. దీక్ష ఆలోచించుకుంటూ సందీప్ యష్లాగా ఆవేశంతో తొందరపడే వ్యక్తి కాదు, చాలా నిదానస్తుడని కాసేపు పరిచయంలోనే అర్థమైంది అని అనుకొని మీకు అభ్యంతరం లేకపోతే సందీప్ అని మా బంధువు ఉన్నాడు. అతని చదువు తెలివితేటలు చూస్తే అన్ని విధాలుగా ఆ మేనేజర్ పోస్టుకి అర్హుడని అనుకుంటున్నాను అంటూ సందీప్ వివరాలు చెప్తుంది. అతను సందీప్ గురించి పూర్తిగా విని రేపు నేను ఆ బ్రాంచ్కి వెళ్తున్నానమ్మా, ఆ సందీప్ని అక్కడికి వచ్చి నన్ను కలవమని చెప్పు. నాకు అన్ని విధాలా అతను నచ్చితే ఆ పోస్ట్లోకి తీసుకుంటాను, మంచి శాలరీ ప్యాకేజ్ కూడా ఇస్తాను అని అంటాడు. దీక్ష సంతోషపడుతూ అలాగే సార్, రేపు ఖచ్చితంగా సందీప్ని మీ దగ్గరికి పంపిస్తాను అని అంటుంది. దీక్ష ఆ క్యాబ్ నుంచి బయటకు వచ్చి సందీప్కి ఫోన్ చేసి ఉన్న విషయం చెప్తుంది. ఆ బ్రాంచ్కి మేనేజర్ పోస్ట్ అంటే పెద్ద పోస్ట్ అక్క, కానీ అంత పెద్ద పోస్టు నాకు ఇస్తారంటావా అని అడుగుతాడు సందీప్. నువ్వు వెళ్ళి నీ ప్రయత్నం నువ్వు చేయి సందీప్, నాకెందుకో ఈ పోస్ట్ నీకు వస్తుందని అనుకుంటున్నాను, ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది. థ్యాంక్ యూ అక్క, నువ్వు చెప్పినట్టుగానే వెళ్తాను అని అంటాడు సందీప్. మరుసటి రోజు సాయంత్రం సందీప్ దీక్షకు ఫోన్ చేసి ఆ మేనేజర్ పోస్ట్ నాకే కన్ఫర్మ్ అయిందక్క, మీరు చేసిన ఈమెయిల్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అంటాడు సంతోషపడుతూ. దీక్ష కూడా సంతోషపడుతూ కంగ్రాచులేషన్స్ సందీప్, ఇది మీ కుటుంబానికే కాదు మా కుటుంబానికి కూడా గుడ్ న్యూసే, మీ ఫ్యామిలీ బాగుండటమే మాకు కావాలి అని కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి డ్యాన్స్ స్కూల్లో ఉన్న యష్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. అది విని యష్ కూడా కాస్త సంతోషపడుతూ సరే దీక్ష, నేను క్లాస్లో ఉన్నాను అని ఫోన్ పెట్టేసి ఇలాంటి ఉద్యోగం కాదు దీక్ష, లల్లీ లైఫ్ని నేను ఇంకా గొప్పగా ఊహించుకున్నాను అని బాధగా మనసులో అనుకొని మళ్ళీ డ్యాన్స్ క్లాస్లో నిమగ్నమవుతాడు. ఆ రోజు నైట్ యష్ భోజనం చేసి రూమ్లోకి వెళ్ళగానే దీక్ష వచ్చి కూర్చొని భోజనం చేస్తుంటుంది. ప్రతాప్ గారు అక్కడికి వచ్చి యష్తో కలిసి కూర్చొని భోజనం చేయొచ్చు కదమ్మా అని అంటాడు. అది యష్కి ఇష్టం ఉండదు కదా మావయ్య, అందుకే నేను ఎప్పుడు ఒంటరిగానే తింటాను అంటుండగా పద్దు అక్కడికి వచ్చి నువ్వు ఇలా ఉంటే ఇక ఎప్పుడు ఒంటరిగానే మిగిలిపోతావు, రేపు మీ పెళ్లి రోజు, అంటే మీ పెళ్ళి అయిపోయి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు యష్కి నువ్వు దగ్గర కాలేదు, ఇలా అయితే ఇక మీ జీవితాలు బాగుపడేది ఎప్పుడు అంటూ తన మీద సీరియస్ అవుతుంది. మీరు అలా తొందరపడితే ఎలా అత్తయ్య గారు, యష్ ఇంకా శృతి ఆలోచనతోనే ఉన్నాడు, కాస్త యష్ని ఆ ఆలోచనల నుంచి బయటపడనివ్వండి అని అంటుంది దీక్ష. వాడికి భారీగా వచ్చి సంవత్సరం అవుతుంటే ఇంకా తొందరపడుతున్నానంటావేంటి, అసలు ఈ జన్మలో నువ్వు వాడికి దగ్గర అయ్యే ఆలోచన ఉందా లేదా అని అడుగుతుంది కోపంగా. అత్త మాటలకి దీక్ష భోజనం చేయడం వదిలేసి భయంగా చూస్తుంటుంది. తప్పు నీ కొడుకు దగ్గర పెట్టుకొని ప్రతిసారి దీక్ష మీద అరుస్తావేంటే అని అంటాడు ప్రతాప్ గారు. తప్పు వాడిదేనండి,
ఈ అమ్మాయిని దగ్గరికి రానివ్వడం లేదు, ఒప్పుకుంటాను. కానీ ఈ అమ్మాయి అయినా వాడిని వశపరుచుకునే ప్రయత్నం చేయాలి కదా! యష్ నన్ను పట్టించుకోవడం లేదని వదిలేస్తే వాడైనా ఇంకా ఎలా దగ్గరవుతాడు అని అడుగుతుంది. అప్పటికి ఇప్పటికి యష్‌లో చాలా మార్పు వచ్చింది పద్దు. తాగుడు మానేశాడు. బుద్ధిగా డాన్స్ స్కూల్ పెట్టుకొని చూసుకుంటున్నాడు. అలాగే దీక్షని దగ్గరికి తీసుకునే రోజు కూడా వస్తుందేమో! అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు అని భార్యకు నచ్చచెప్పాలని చూస్తుంటే, నాకిక ఓపిక లేదండి. నా కూతురు జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. ఇక నేను ఆశలు పెట్టుకుంది యష్ మీదనే. నా కొడుకు పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే చూడాలని ఉంది. నా బాధ మీ మామ కోడలు కాస్త అర్థం చేసుకోండి అని పద్దు కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికి వెళ్తుంది. అత్త మాటలతో దీక్ష భోజనం చేయలేక ప్లేట్లోనే చేయి కడుగుతుంది. అదేంటమ్మా భోజనం తినకుండా చేయి కడుగుతున్నావు అని అడుగుతాడు. కొంచెం తిన్నానులే మామయ్య గారు, ఇక వద్దు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్తుంది. రాను రాను ఈ పద్దుకి నోరు ఎక్కువ అవుతుంది. పాపం ఈ అమ్మాయిని మనశ్శాంతిగా ఉండనిచ్చేలాగా లేదు అనుకుంటూ బాధపడుతుంటాడు ప్రతాప్ గారు. దీక్ష రూమ్లోకి వచ్చేసరికి యష్ అలసిపోయినట్టుగా నిద్రపోతుంటాడు. దీక్ష కన్నీళ్ళు తుడుచుకొని యష్కు దుప్పటి కప్పి తర్వాత తను చాప వేసుకుని పడుకొని ఆలోచిస్తూ, రేపు మా పెళ్లి రోజని యష్కి అసలు గుర్తుందా అని ఆలోచించి, పెళ్లి రోజు నాడు యష్ని తీసుకొని మా పెళ్ళైన ఆ అమ్మవారి గుడికి వెళ్ళాలని ఉంది. ఒకవేళ యష్కి పెళ్లి రోజు గుర్తు లేకపోతే మన పెళ్లి రోజని నేనే గుర్తు చేసి గుడికి రమ్మని అడుగుతాను. ఏమంటాడో చూస్తాను. ఒకవేళ యష్ నాతో పాటు గుడికి వస్తానంటే రేపు నాకు అంతకంటే సంతోషం మరొకటి ఉండదు అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. మరుసటి రోజు దీక్ష తలారా స్నానం చేసి డ్రెస్సింగ్ టేబుల్ ముందు రెడీ అవుతుండగా యష్ నిదానంగా మేలుకుంటాడు. తను కాస్త స్పెషల్గా రెడీ కావడం ఆశ్చర్యంగా చూస్తూ బెడ్ దిగి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తాడు. అలా సైలెంట్గా వెళ్ళిపోయేసరికి దీక్ష బాధపడుతూ యష్కి పెళ్లి రోజని గుర్తులేదట్టుంది అని బాధగా అనుకొని యష్ వచ్చేసరికి రూమ్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ జుట్టు దువ్వి జడ అలుకొని బయటికి వస్తుంది. యష్ స్నానం చేసి వచ్చి రెడీ అవుతుంటాడు. దీక్ష హాల్లో నిలబడి కాఫీ తాగుతుండగా పేపర్ బాయ్ అప్పుడే పేపర్ అంటూ పేపర్ ఇచ్చి పోతాడు. దీక్ష కాఫీ తాగడం పూర్తి చేసి పేపర్ తిరిగేస్తూ యష్ రెడీ అయి బయటికి రాగానే పెళ్లి రోజు అని చెప్పి గుడికి వెళ్దామని అడుగుతాను అనుకుంటూ పేపర్ తిరిగేస్తుండగా అందులో ఒక దృశ్యాన్ని చూసి కళ్ళు పెద్దవి చేసుకుంటూ ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది. అమెరికాలో మోడలింగ్గా కెరీర్ మొదలుపెట్టిన ధృవ తెలుగు సినిమా లోకానికి హీరోయిన్గా పరిచయం కాబోతుంది అంటూ దానికి సంబంధించిన వివరాలు కనిపిస్తూ శృతి ఫోటో కనిపిస్తుంటుంది. అది చూసిన దీక్ష స్నేహితురాలు బతికే ఉన్నందుకు ఒక రకమైన షాక్తో సంతోషపడుతూ, యష్ శృతి చనిపోలేదు, బతికే ఉంది, తన ఫోటో పేపర్లో వచ్చింది అంటూ గట్టిగా కేకలు వేస్తుంటుంది. తల దువ్వుకుంటున్న యష్ ఆ మాటలు చెవిలో పడగానే చేతిలో ఉన్న దువ్వెన జార విడిచి శృతి బతికే ఉందా అంటూ ఆశ్చర్యపోతూ పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వేమంటున్నావు దీక్ష, నువ్వు అంటున్నది నిజమేనా అని అడుగుతాడు ఎగ్జైట్మెంట్ అవుతూ. నిజమే యష్, ఒక్కసారి ఈ పేపర్ చూడు అంటూ పేపర్ ఇస్తుంది. యష్ ఆ పేపర్ చూడగానే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కనిపించే విధంగా శృతి ఆలియాస్ ధృవ మేకప్తో అందంగా కనిపిస్తుంటుంది. ఎలా ఉందండి ఎపిసోడ్? మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాను. అలాగే వీడియోస్ స్కిప్ చేయొద్దని ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటున్నాను కదా, ఎందుకు చెప్తున్నానో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి. ఈ ధృవ క్యారెక్టర్ ప్రజెంట్ ప్రీవియస్ ఎపిసోడ్లో మీకు 2 ఎపిసోడ్లో మాత్రమే తీసుకొచ్చాను. ఒకవేళ మీరు ఆ 2 ఎపిసోడ్స్ మిస్ అయి ఉంటే ఈ ధృవ ఎవరు అనుకునేవారు. అలాగే సందీప్ని కూడా మీకు కంటెంట్ బట్టి 2 ఎపిసోడ్లోనే తీసుకొచ్చాను. సందీప్ కూడా ఎవరు అనుకునే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మీరు ఆ వీడియోస్ మిస్ అయి ఉంటే. ఇంకా యష్ లల్లి పేరు మీద 4 ఎకరాల పొలాలు ఉన్నాయనే విషయాన్ని కూడా ఫస్ట్లో వెల్లడించాను. తర్వాత మధ్యలో తీసుకొచ్చాను. ఆ వీడియోస్ కూడా మిస్ అయి ఉంటే ఈ పొలాల గురించి కూడా మీకు తెలియదు. సో వీడియోస్ ఏవి మిస్ కాకుండా చూడండి. ఇక ట్విస్ట్ అర్థమైంది కదా. ప్రీవియస్ ఎపిసోడ్లో ధృవకి ఛాన్స్లు ఇచ్చేవాడు యష్. ఆ ధృవని ఈ శృతి. ఎవరైనా గెస్ చేస్తారేమో అనుకున్నాను. మరి కామెంట్స్లో అయితే ఎక్కడా నాకు కనిపించలేదు. సో ఇక నుంచి స్టోరీ ఎలా పోతుందనేది చూద్దాం. మరి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్స్ లేకుండా అసలు మీరు వెళ్ళొద్దు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.